కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. నూతనంగా నియమింపడ్డ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారికి అభినందనలు. వారితో పాటు ఈ సమావేశంలో గడు గంగాధర్ గారు, మనాల్ మోహన్ రెడ్డి గారు, శేఖర్ గారు, రాజేష్ రాంభూపాల్ గారు, సాయిబాబా, NSU అధ్యక్షుడు అందరూ సమక్షంలో మీతో మాట్లాడడానికి ఇలా చాలా సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ నిజామాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. మహనీయురాలు దాదాపు 200 ఏళ్ళు ముందు 1831 సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆనాడు మహిళలు చదువుకోవడం నేరం అనుకున్నటువంటి సందర్భంలో అక్కడట్టు వ్యవస్థని బలమైనటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థల్ని వ్యతిరేకించి సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారు ఆనాడు మహిళల కోసం స్కూళ్ళు తెరవడమే కాకుండా కష్టాన్ని ఎదురొడ్డి కొన్ని స్కూల్స్ పెట్టి ఆవిడ ప్రథమ మహిళా టీచరే కాకుండా ఎంతోమంది మహిళల్ని వివేకవంతులు చేసి విద్యాభ్యాసం అనుసరించే విధంగా వాళ్ళు మేలుకొల్పి మహిళలు ఈ సమాజంలో సగభాగం వారికి కూడా సమాన హక్కులు ఉండాలని కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటం చాలా గొప్ప పోరాటం. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారంటే వారు ఆనాడు వేసిన పునాది శక్తిగా వారు ముందొచ్చి పునాదులు వేసినారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళలు రాజ్యమేలినారు. మహిళలకి సమాన హక్కులు ఇస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న తరుణం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ దూసుకుపోతా ఉన్నాయి. ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో 5,70,000 కోట్ల నిధులు పెట్టుబడులు సంతకాలు అయినాయంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతోందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి 4th సిటీ రూపకల్పన చేసి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగినారు. 4th సిటీ సకాలంలో టేకాఫ్ అవుతే ఈ దేశంలో హైదరాబాద్ లాంటి మహానగరం ఇంకొకటి ఉండదు. హైదరాబాద్ ఈ దేశ నగరాలు కాదు, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా ఆ స్థాయికి ఎదుగుతాం. దాంతోపాటు మరో దశ మెట్రో లైన్, రీజనల్ రింగ్ రోడ్, మధ్యన వచ్చే 2 కార్డినల్ రోడ్స్, రకరకాల అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి కుంటుపడింది. ఈ 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా విషయంలో కూడా ఇటు పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చాలనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, ఇక్కడ మేమందరం కూడా పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కారణంగానే ఈ సంవత్సరంలోనే మేము తీసుకొచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాల, మేము తీసుకొచ్చినటువంటి అగ్రికల్చర్ కళాశాల, టెంపుల్ కారిడార్ రోడ్డు, రకరకాల అభివృద్ధి జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేమున్నాం. జిల్లాని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, వ్యవసాయపరంగా ఆధారితమైనటువంటి నిజామాబాద్ జిల్లా క్రమేణా నిజాం సాగర్ సెల్ట్ రావడం, పోచంపాడు మన దగ్గర నుండి మన పార్క్ ఎక్కలేకపోవడం, షుగర్ ఫ్యాక్టరీలు కూడా తగ్గిపోవడం, క్రమేణా తగ్గుతున్న తరుణంలో మా దృష్టంతా కూడా ఈ జిల్లాని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఇక్కడ సీనియర్ నాయకులంతా కూడా పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. త్వరలో నిజామాబాద్ పట్టణానికి మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల, అదేవిధంగా బాలుకొండ నియోజకవర్గంలో నా గ్రామంలో నేను ల్యాండ్ ఇచ్చాను, అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కళాశాల, ఈ 2 కూడా ఏర్పాటు చేసే దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. వ్యవసాయ పరంగా ఆధారిత జిల్లా కాబట్టే ఇక్కడ వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో సంబంధించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు కూడా ఇక్కడ నెలకొల్పే ప్రయత్నం చేస్తాం. అగ్రికల్చర్ పరంగా ఏ అవకాశం ఉన్నా ఈ జిల్లాకి
తీసుకురావడానికి సిద్ధం, ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా తపన. రాజకీయంగా జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదం. ఇలా రాష్ట్రం మొత్తంలోనే అత్యధిక సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో ఎన్నుకోబడ్డారు. నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సంఖ్య మొదటి స్థానంలో ఉన్నాం. దానికి తోడు ఇవాళ లెక్కలు తీస్తే దాదాపు 85% పైగా సర్పంచ్ ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నుకున్నారు. మా తపన సక్సెస్ అయింది. 42% రిజర్వేషన్ ఎన్నికల్లో పోవాలనుకున్నాం, కొన్ని కారణాల వల్ల పోలేకపోయాం. అయినప్పటికీ కూడా ఇవాళ 85% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గెలిచినారంటే ఆ బీసీలో వస్తున్న చైతన్యం, పార్టీకి పరంగా మేము ఇస్తున్న ప్రోత్సాహం కూడా దీనికి తోడైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అన్నింటిలో కూడా సత్తా చాటుతాం, కాంగ్రెస్ మార్కు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు చేదోడు వాదుకున్నట్టు ఖర్గే, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆహర్నిశలు పేదల ప్రజల యొక్క సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కారణంగానే వాళ్ళ సన్నబియ్యం ఇచ్చినా, ఇంద్ర మిల్లు ఇచ్చినా, ఇప్పుడే ఇందాక మేము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాం. 4వ విడతగా పంచుతా ఉన్నాం 2 సంవత్సరాల్లో. పోయిన 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్న చెక్కులు ఇచ్చాం. మేము రెగ్యులర్గా ఇవాళ చెక్కులు కూడా ఇస్తా ఉన్నాం. బీద ప్రజల యొక్క సంక్షేమమే మా ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మున్ముందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని మరింత పరిశ్రమపరుచుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 సీట్లు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తాం.